నమస్తే ఓర్గల్లు 9 న్యూస్ ఛానల్కి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం రికార్డ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రానికి 10,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా వేల మందికి ఉపాధి కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఓవైపు ప్రభుత్వ రంగం, మరోవైపు ప్రైవేట్ రంగాలపై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రానికి 60,000 ఐఐటి సెంటర్లను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చామని గుర్తు చేశారు. 10 ఏళ్లలో చేయలేని పనులు ఒక్క ఏడాదిలో చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి యువజన వికాస సభలో పాల్గొన్న ఆయన పెద్దపల్లి నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేబినెట్ మంత్రులు 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో 55,000 వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది. 10-11 నెలల్లో 55,000 వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే. 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 11,000 టీచర్ల నియామకం జరిగింది. ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి కంపెనీలు, ఉత్పాదక కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రకరకాల కంపెనీలు హైదరాబాద్కి, తెలంగాణకి తీసుకొచ్చి చేస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐలొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మంత్రిగా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొన్ని విషయాల్లో పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఈ యొక్క నీటి పథకాలు ఈ వరి పంటలో అగ్రగామి నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంది. మీ అందరికి చెప్తున్నా, వానాకాలం పంట తెలంగాణలో వరి పంట పండిందని 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి పండిందని, మరి వరి రైతులందరికీ కూడా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వాయర్ ఏర్పాట్లో కానీ మా ప్రాంతంలో కావాల్సింది నేనేమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారు ఇంకెన్ని అడుగుతా ఉంటారు. మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థను మా ప్రాంతంలో కట్టిన 3 బ్యారేజీలు, నా నియోజకవర్గంలో కట్టిన మొత్తం 3 బ్యారేజీలు. ఆ 3 బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరగదు. పెద్దపల్లి మీదుగా, రామగుండం మీదుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టింది మా ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకదు. ఈరోజు వాటి ద్వారా నీరు అందకపోవటంతో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైనారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో ఉన్న పోతారమ్మ లిఫ్టే కానీ, రామగుండం ప్రాంతానికి సంబంధించి శాఖ మంత్రి, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, సీఎం గారికి, గౌరవ మంత్రులందరికీ, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. హైదరాబాద్లో దివంగత నేత, తెలంగాణ మాజీ సీఎం రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోషయ్య వర్ధంతి సభలో మాట్లాడిన రేవంత్, రోషయ్య ఆర్థిక సామర్థ్యతతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని రోషయ్య సూచించారని చెప్పారు. ట్రబుల్ షూటర్గా రోషయ్య కీలక పాత్ర పోషించారు కాబట్టే వైఎస్ఆర్ పని ఈజీ అయిందన్నారు సీఎం రేవంత్. 16 ఏళ్లు రోషయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారని చెప్పారు రేవంత్. సీఎంలు ఎవరున్నా నెంబర్ 2లో రోషయ్య ఉండేవారన్నారు. రోషయ్య ఎప్పుడూ పైనున్న వారిని దాటాలనుకోలేదన్నారు. మండలిలో రోషయ్యను ఎదిరించి మాట్లాడేవారని, ఆయన తన ఛాంబర్కు పిలిచి సలహాలు, సూచనలు ఇచ్చేవారని రేవంత్ చెప్పారు. మంది ప్రముఖులు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు
గారు 2007లో నాకు సూచన చేశారు. వారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. గారు ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడతాయి. మంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్తు ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు. తెచ్చుకోవాలి అని అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసినరు. అలా ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో గారి విగ్రహం పెడితే బాగా పేరు మీద అభివృద్ధి చేసే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోజు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులు. తెలంగాణలో మరో 2 ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో ఒక్క బస్ డిపో కూడా ఏర్పాటు కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీజీఎస్ ఆర్టీసీని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నామని, గడిచిన 15 ఏళ్లలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో ముందుకు తీసుకుపోతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీలో సంస్కరణలతో అనేక కార్మిక సంక్షేమం, ప్రజల సౌకర్యం కొరకు కృషి చేస్తున్నామన్నారు. కొత్తగా ములుగు, పెద్దపల్లి జిల్లాలో 2 ఆర్టీసీ బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పెద్దపల్లి, ములుగు జిల్లాలో ఏటూరు నగరంలో 2 బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం ఈ 2 ఆర్టీసీ డిపోలకు ఆర్డర్లు వచ్చాయన్నారు పొన్నం ప్రభాకర్. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఆ 2 జిల్లా ప్రజలకి దాదాపు ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత 2 నూతన ఆర్టీసీ డిపోలను ఇస్తా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తినిస్తా ఉంది. 10-15 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో తీసుకుపోతూ నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, సంక్షేమము, ప్రజల సౌకర్యం, ప్రయాణికుల సౌకర్యం తీసుకుపోయే సందర్భంలో జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి పెద్దపల్లి, జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ములుగులో 2 నూతన బస్ డిపోలు ఇస్తూ నిన్ననే ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్లు గౌరవ సీతక్క గారికి, అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారికి, అక్కడ స్థానిక శాసనసభ్యులు విజయరామారావు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ముందు అడుగు వేస్తుందనడానికి నిదర్శనం. 2 నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు, ఏటూరు నాగరం ములుగు జిల్లానేమో అది 3-4 జిల్లాల సరిహద్దు, సమ్మక్క సారక్క కేంద్రం. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికుల సౌకర్యానికి తొందరలోనే బస్ డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తాం. పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం, ఆ ప్రాంతంలో పెద్దపల్లి ఒక సెంటర్ కాబట్టి జిల్లా కేంద్రం చేసినప్పటికీ కూడా బస్ డిపో లేదు. అక్కడ శాసనసభ్యుడు మంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క బస్ డిపోను శాంక్షన్ చేస్తా ఉన్నాం రవాణా శాఖ మంత్రిగా. వాళ్ళిద్దరికి కూడా ఆ 2 జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మూర్తి భవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారు. ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి రాగానే మార్చలేదు. దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది.
తెలంగాణ తల్లి విగ్రహ రూపం మారలేదు, కన్నడ మాత విగ్రహం రూపం మారలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. జోసెఫ్ గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో ఆ విషయంలో మళ్ళొక్కసారి ప్రజల దృష్టికి అదేవిధంగా మీడియా దృష్టికి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలన్న సమావేశాన్ని ప్రత్యేకంగా చేరి హృదయపూర్వకంగా పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలాకోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. టెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది, అప్పుల చాటున అప్పులు 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 అంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వదిలిపెట్టం. అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టా, నేను తిట్టడానికి కాదు. చెప్తా ఉన్నారు కాబట్టి అందుకే మేము అనేది ఇవాళ నువ్వు 20,000 కోట్లతో ముగించినా అని చెప్తున్నావు. ఆ 20,000 కూడా పడలే, 20,000 కోట్లు కూడా పడలే. నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే 11-12,000 కోట్లు దాటలే. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి హత్యలే. మన ఇవి సమాధానాలు. ఆర్బీఐ లెక్కలు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలు. నా అభివృద్ధి పనుల మీద పెట్టే వ్యయం రూపాయి ఉంటే ఎంత? తెలంగాణలో మేము చేసిన మొత్తం నికర ఖర్చులో 10 ఏళ్లలో అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు 74% పెన్షన్లకే పోతుంది. అది కూడా మీకు తెలవాలి. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంది? రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, రాష్ట్ర సొంత రెవెన్యూ, సొంత ఆదాయం మైనస్ జీతాలు, భత్యాలు, వడ్డీలు, సబ్సిడీలు పోతే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ-5వ స్థానంలో. 72,658 కోట్లు. ఆనాడు బడ్జెట్ ఎంత, ఈరోజు బడ్జెట్ ఎంత? 2000 మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ మొత్తం ఈ ఫిజికల్ ఇయర్లో దాటిపోయినాం ఎప్పుడో 1,00,000 కోట్లు. అంటే 56 నుంచి 2014 వరకు ఎంత అయితే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇవో రేవంత్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం 4,000 పైచిల్కు మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టాలనే దామర్చల్లో తీసుకున్న నిర్ణయం సహేతుకం, సరైనది అని ఇవాళ మా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రకృతి కూడా చెప్తా ఉన్నది. ఇంత చేసినవా తప్పుడు కూతలు. అందుకే జీవోలు అయిపోవు. ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో, 4 ముందు ఈ పీకుడు గలందరూ ఎక్కడ పోయినారు. నాకు ఎంత గమ్మత్ అనిపించింది అంటే నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు. దడబట్టుకుంది అక్కడ 2 పంటలు పండే ల్యాండ్. సో రేవంత్ రెడ్డి నీడ్స్ టు నో దట్ రన్నింగ్ అ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ రన్నింగ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్. పంజాబ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ఎంట్రీ దగ్గర పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే సుఖ్బీర్ సింగ్ బాదల్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో శిక్షను అనుభవిస్తున్నారు. సిక్కుల తాత్కాలిక పరమైన సంస్థ అకాలీ తఖ్త్ ఆయనకు పలు మతపరమైన శిక్షలు విధించింది. అందులో భాగంగానే వీల్చైర్లో గోల్డెన్ టెంపుల్కు వచ్చి ఆయన ఎంట్రీ వద్ద మెడలో పలకను ధరించి చేతిలో ఈటెను పట్టుకొని సేవాదర్ శిక్షను అనుభవిస్తున్నారు. अपडेट बड़ी खबर जी साझी कर रहे हैं। क्यों मारी है गोली? क्यों मारी है? क्यों मारी है? పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన లోక్సభ సమావేశంలో
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ఏటా 56,993 కోట్ల రాయితీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రతి రైల్వే టికెట్పై భారత రైల్వే 46% రాయితీ ఇస్తుంది. ఒక్కో ప్రయాణికుడికి టికెట్పై 100 రూపాయలు వెచ్చించాల్సిన చోట 54 మాత్రమే ఖర్చు పెట్టేలా చూస్తున్నాం. ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింపజేస్తున్నాం అని వివరించారు. అత్యంత వేగవంతమైన రైల్వే సేవలను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. जिनका भी आज नियम 377 के अधीन मामला को उठाने की अनुमति प्रदान की गई थी, वो अपने मामलों को अनुमोदित पाठ को तुरंत व्यक्तिगत रूप से सभा पटल पर रखने की कृपा करें. माननीय रेल मंत्री जी, माननीय अध्यक्ष महोदय, आपकी अनुमति से रेलवे संशोधन विधेयक 2024 इस महान सदन में विचार के लिए प्रस्तुत करता हूं. माननीय अध्यक्ष महोदय, कुछ कहना चाहेंगे? जी माननीय अध्यक्ष महोदय, पहली पैसेंजर सर्विस 1853 में चली और उसके बाद में जैसे रेलवे का विस्तार हुआ 1890 में रेलवे एक्ट बना. शुरुआत में रेलवे एक पीडब्ल्यूडी का डिवीजन था, उसी का हिस्सा था पब्लिक वर्क्स डिपार्टमेंट का. लेकिन जैसे जैसे रेलवे बढ़ती गई, कई प्रिंसली स्टेट्स ने रेलवे में काम आरंभ किया, तो एक ज़रूरत हुई कि रेलवे का एक यूनिफॉर्म नेटवर्क बने और सब जगह यूनिफॉर्म स्टैंडर्ड्स बने. इसी के लिए फैसला लिया गया 1905 में कि रेलवे को पीडब्ल्यूडी से निकाल के एक नया रेलवे बोर्ड बनाया गया और रेलवे बोर्ड की स्थापना 1905 में पहले पीडब्ल्यूडी के रेजोल्यूशन से हुई और उसके बाद में इंडियन रेलवे बोर्ड एक्ट 1905 बना, उसके द्वारा हुई. 1989 में रेलवे का पुराना कानून बदलकर नया कानून लाया गया था, लेकिन 1905 का रेलवे बोर्ड के एक्ट को उसमें एकीकृत नहीं किया गया, उसमें इंटीग्रेट नहीं किया गया. तभी कर देना चाहिए था. आज आपके समक्ष 1905 के रेलवे बोर्ड कानून को 1989 के रेलवे कानून में एकीकृत करने के लिए बिल प्रस्तुत है. माननीय अध्यक्ष जी, इस बिल के पास होने से रेलवे की एफिशिएंसी में, रेलवे के डेवलपमेंट में बहुत अच्छा अनुभव रहेगा. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने पिछले 10 वर्षों में रेलवे का बहुत डेवलपमेंट किया है, बहुत विकास किया है. जहां 10 साल पहले रेलवे का बजट मात्र 29,000 करोड़ के आसपास होता था, आज वो 2,52,000 करोड़ रुपए है. 60 वर्षों में जहां मात्र 21,000 किलोमीटर इलेक्ट्रिफिकेशन हुआ था, पिछले 10 वर्षों में 44,000 किलोमीटर रेलवे का विद्युतीकरण हुआ है. अध्यक्ष जी, 2014 में मात्र साल के 1,500 किलोमीटर के आसपास रेलवे के नए ट्रैक बनते थे. पिछले साल 5,300 किलोमीटर नए रेलवे के ट्रैक बने हैं. तो 10 वर्षों में सेफ्टी पे भी बहुत बड़ा फोकस रहा है. जहां यूपीए की सरकार के समय 171 एक्सीडेंट्स होते थे साल के, आज माननीय अध्यक्ष जी उसको बहुत प्रयास करके पिछले साल 40 पे आंकड़ा था, यानी 75% रिडक्शन हुआ है. फिर भी बहुत लगातार फोकस है कि इसको और भी कम करें. इस साल 29 पे है. माननीय अध्यक्ष जी, बहुत फोकस दिया गया है कि गरीबों के लिए जनरल कोच एक स्पेशल मैन्युफैक्चरिंग का प्रोग्राम चला है. इस साल के दिसंबर के एंड तक, यानी इस महीने के एंड तक 1,000 जनरल कोच एक्स्ट्रा सभी गाड़ियों में और 10,000 कोच का एक स्पेशल प्रोग्राम लिया गया है. मैं माननीय अध्यक्ष जी आपके माध्यम से इस महान सदन को निवेदन करूंगा कि रेलवे बोर्ड को रेलवे एक्ट के अंदर इंटीग्रेट करने का ये जो बिल लाया गया है, महत्वपूर्ण बिल है. इस पे चर्चा करके इसको पास करें यूनानिमसली. धन्यवाद माननीय अध्यक्ष. श्री मनोज कुमार. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్ ఛానల్.